హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా కంపెనీ హైరింగ్ ప్రాసెస్ అండ్ అప్లై ఎలా చేసుకోవాలో చెప్తా అని. సో నేను యాక్సెంచర్లో అయితే వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. మా కంపెనీకి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే మీరు యాక్సెంచర్ కెరీర్స్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు గూగుల్లో సెర్చ్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేయొచ్చు ఓపెన్ రోల్స్ ఏమున్నాయని చెప్పేసి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే సర్చ్ ఓపెన్ రోల్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరైతే మీకు ఏదైతే రోల్ సెట్ అవుతుందో ఆ రోల్కి అప్లై చేయొచ్చు. యాజ్ పర్ లొకేషన్ అయినా యాజ్ పర్ మీ రోల్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ రిజల్ట్స్ అనే ఆప్షన్లో మీరు ఫిల్టర్ రిజల్ట్స్ పెట్టుకొని ఎంట్రీ లెవెల్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఏ డొమైన్లో మీరు రోల్ కావాలనుకుంటున్నారో చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్కి అయితే మీరు గో త్రూ అవ్వచ్చు ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా అప్లికేషన్ డెవలపర్, ఇంకా ఆ పర్టికులర్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలని. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి అండ్ వాళ్ళు మీకు ఫర్దర్ మెయిల్స్ అయితే సెండ్ చేస్తారు. యాక్సెంచర్కి అప్లై చేయాలంటే ఇదైతే ఒక మెయిన్ పోర్టల్ అనమాట. ఇంకేమన్నా నార్మల్లీ ఫేక్ ఉండొచ్చు, బట్ ఇదైతే ఫేక్ అయితే ఉండదు. మ్యాక్సిమం ఇది ట్రూవే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో అనవసరంగా ఫేక్వి అప్లై చేసి మోసపోకండి. సో యాజ్ అ ఫ్రెషర్స్గా మరి ఎలా ఉంటుంది అని మీరు అడుగుతా అయితే ఫ్రెషర్స్కి అయితే 2 ఇంపార్టెంట్ అంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ ఉంటాయి. అదొకటి ప్యాడా రోల్ అంటే ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ రోల్ అండ్ ఏఎస్సి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో నేనైతే ఫ్రెషర్గానే ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక ఫ్రెషర్కి ఎలా ఉంటుందో నాకు ఒక మంచి ఐడియా ఉంది. సో నేనైతే మీకు అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ మెయిల్స్ అయితే నేను చూపిస్తాను. సో ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో యాజ్ అ ఫ్రెషర్గా మీరు జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీరు ఇదైతే నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, సో మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి. అండ్ వన్స్ మీరైతే అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇన్ కేస్ మీ అప్లికేషన్ కన్సిడర్ చేస్తే మీకు వచ్చే ఫస్ట్ మెయిల్ ఇది అసెస్మెంట్ రెడీనెస్ అని చెప్పేసి. మీరు టెస్ట్ రాయడానికి మీకు ఎలాంటి ల్యాప్టాప్ అంటే ఏ వర్షన్స్ ఉండాలి అని చెప్పి మెయిల్లో ఇస్తారు డీటెయిల్గా. అండ్ ఒక మాక్ టెస్ట్ లింక్ కూడా ఇస్తారు మీరు టెస్ట్ చేసుకోవడానికి. మీరు ఆ మాక్ టెస్ట్ అటెండ్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. వన్స్ మీ సిస్టమ్ రెడీనెస్ అయిపోయిన తర్వాత మీకైతే ఈమెయిల్ వస్తుంది క్రెడెన్షియల్స్ అని చెప్పేసి, కాగ్నిటివ్ అసెస్మెంట్ అండ్ కోడింగ్ అసెస్మెంట్ది. సో మీరు ఇదైతే ఇచ్చిన డేట్ ప్రకారం ఇచ్చిన టైంకి అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి యాప్టిట్యూడ్ ఉంటుంది, 90 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కోడింగ్ రౌండ్ ఉంటుంది ఇమీడియట్లీ, అది కూడా మీరు అటెండ్ చేయాలి. యాప్టిట్యూడ్ ఎగ్జామ్ క్లియర్ అయితే వెంటనే మిమ్మల్ని కోడింగ్ సెక్షన్లోకి తీసుకెళ్తుంది. కోడింగ్లో వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి. మీ కోడింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత దాని అప్డేట్ అయితే మీకు వస్తుంది. ఇన్ కేస్ మీరు కోడింగ్ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇట్లా కంగ్రాచ్యులేషన్స్ ఆన్ క్లియరింగ్ కోడింగ్ అసెస్మెంట్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కోడింగ్ రౌండ్ అయితే క్లియర్ చేయలేకపోతే ఇలా వస్తుంది మెయిల్ అయితే రీగ్రెట్ అని చెప్పేసి. సో ఇక్కడతో మీ రిక్రూట్మెంట్ జర్నీ ఆగిపోతుంది అండ్ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళడం ఉండదు యాజ్ కోడింగ్ రౌండ్ మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి. అండ్ మళ్ళీ 3 months తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే కుదురుతుంది. మీది ఒకవేళ కోడింగ్ అసెస్మెంట్ క్లియర్ అయితే నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. దాని గురించి కూడా మీకు మెయిల్ అండ్ రెస్పెక్టివ్ క్రెడెన్షియల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ కింద టెస్ట్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, ఆ టెస్ట్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్తో మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి. విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలోనే అది మీరు కంప్లీట్ చేయాలి. కమ్యూనికేషన్ టెస్ట్ అనేది మ్యాండేటరీ, అది తర్వాతనే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయిపోయాక మీకు ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేసుకోమని ఒక మెయిల్ అయితే వస్తుంది. అక్కడ ఒక లింక్ ఉంటుంది, లింక్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. మీ స్లాట్ ఎప్పుడు బుక్ అయింది, ఏ డేట్కి మీకు ఇంటర్వ్యూ ఉంది, ఏ టైంకి అని చెప్పి డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. మీరు ఆ పర్టికులర్ డే అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అండ్ రిజల్ట్స్ రావడం కోసం కొంచెం టైం అయితే పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఇంకా పేషెన్స్తో, ఎవరైతే ఏం చేయలేరు రిజల్ట్స్ వచ్చే వరకు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయిపోయింది, అన్ని రౌండ్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ అయిపోతే మీకు ఈ మెయిల్ వస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ అని చెప్పి. ఈ మెయిల్ వస్తే ఇంకా మీరు సెలెక్ట్ అయినట్టే, ఫర్దర్గా వాళ్ళు అన్నీ కమ్యూనికేట్ అవుతారు. సెలెక్షన్ నుండి జాయినింగ్ వరకు కూడా ఎలాంటి కమ్యూనికేషన్ అయితే వస్తుంది అనేది కూడా నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. బట్ ఇంకా
మీకు పర్టికులర్లీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. నాకైతే తెలుసు వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందని, బికాజ్ కొంచెం వర్క్లో బిజీ ఉండే. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇది నా కైండ్ రిక్వెస్ట్, మీరు తప్పకుండా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, నా ఎఫర్ట్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.